నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ హౌస్ని మీ అందరికీ పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. ఇది చాలా లో బడ్జెట్ హౌస్ అనమాట. అండ్ చాలా చిన్నగా సింపుల్గా అందంగా బొమ్మరిల్లా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాము. సో ఇది వచ్చేసి ఇంటి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అంతా కూడా టైల్స్ వేశారు. అండ్ ఈ ఇంటికి ఇటువైపు విండో వచ్చిందనమాట. అండ్ పార్కింగ్ టైల్స్ అండి ఇవి. సో ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో సింపుల్గా బాగుంది. ఈ ఇల్లు మెయిన్ రోడ్లో ఉందన్నమాట. సో అందుకని ఆ సౌండ్స్ అన్నీ మనకు ఎక్కువ డిస్టర్బింగ్గా ఉంటుంది. సో దయచేసి ఏమనుకోకుండా చూడండి. చూసారా, ఇక్కడ టైల్స్ అనమాట. ఎంట్రన్స్ టైల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, వాల్కి బాగున్నాయి కదా సింపుల్గా. సో ఇది ఏ డిజైన్ లేకుండా ప్లెయిన్గా ఉంటేనే అదేదో కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది. నాకైతే ఏది లేకుండా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం అనమాట. బాగుంది. అండ్ ఈ డోర్ ఓపెన్ చేసుకొని ఇలా లోపలికి వెళ్తూనే చూసారా హాల్. అండ్ మనము ఏంటంటే వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి 90% మనం ఏ ఇంట్లోకి అడుగు పెడితే అక్కడ కరెంట్ ఉండదు. సో ఇప్పుడు ఫుల్ వర్షం అనమాట. ఈ వర్షంలోనే నేను వీడియో తీయడానికి వచ్చాను. అందుకే చూసారా ఇప్పుడు పవర్ కూడా లేదు. ఇప్పుడు కొంచెం తగ్గింది వర్షము. సో కనిపించిన వరకు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇవి వచ్చేసి హాల్ అనమాట. హాల్లో టైల్స్ చూసారా, నేను చాలా ఇల్లు చూశాను కానీ ఈ డిజైన్లో నేను టైల్స్ చూడలేదండి. ఇది కొంచెం వెరైటీగా బాగుంది. చూడండి, మీకు ఎప్పుడైనా ఇలా వేయాలి అనుకున్నప్పుడు సో కొంతమందికి ప్లెయిన్గా నచ్చుతుంది, కొంతమందికి డిజైన్ ఉంటే నచ్చుతుంది. సో మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు. నాకైతే బాగానే అనిపించింది, బాగుంది, స్టైల్గా బాగుంది. అండ్ పైన వచ్చేసి సీలింగ్కి ఏ డిజైన్ లేదండి, ప్లెయిన్గా ఉంది, పర్లేదండి. కానీ లోపలికి అడుగు పెడితే ఏదో కొంచెం మనసుకు శాంతిగా అనిపిస్తుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది, బాగుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్లు వచ్చాయి, తక్కువే వచ్చాయి. అండ్ హాల్లో కొన్ని సెల్ఫ్లు పెట్టుకున్నారు, విశాలంగా ఉంది హాల్ అయితే కనుక. అండ్ అటువైపు కూడా సెల్ఫ్లు వచ్చాయి. సో మొత్తానికి హాల్ అయితే ఇలా ఉంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ రండి, ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి వచ్చిన డోర్ వచ్చేసి ఇలా ఉంది, సింపుల్గా ఉంది. అండ్ కలర్ కొంచెం డల్గా అనిపిస్తుంది. నేనైతే ఏది ఉంటే అది చెప్పేస్తాను. సో డల్గా ఉంది, పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇది ఓపెన్ చేసుకొని ఇలా వెళ్తే ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చిన్నగా ఉంది. అండ్ ఒక కాట్ సరిపోతుంది, చిన్న బెడ్రూమే, బాగుందండి. అండ్ కలర్ కూడా కాంబినేషన్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ అలాగే పింక్, లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ రూఫ్కి అయితే ఏ డిజైన్ లేదు, ప్లెయిన్గా వదిలేశారు. ఇంకొకటి ఇక్కడ సెల్ఫ్లు లేవు. యాక్చువల్గా ఏ ఇంటికైనా సెల్ఫ్లు ఉంటేనే బెస్ట్. సో దీనికి సెల్ఫ్లు లేవు. అలా బాగుందండి ఇల్లు వచ్చేసి. బెడ్రూమ్లో వచ్చేసి ఒక డబల్ కాట్ పడుతుంది. సో అంత ప్లేస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ విండోస్ అండి, గాలి వెళ్తురు రావడానికి విండో అనమాట. రండి, ఇక్కడ చూసారా పచ్చని పొలాలు, చల్లని గాలి, మనసుకు హాయిగా అనిపిస్తుంది, చాలా బాగుందండి. సో ఇది క్లోజ్ చేద్దాము. సో ఇలా ఉందన్నమాట ఈ బెడ్రూమ్ వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా ఇంకో రూమ్ చూపిస్తాను రండి. ఆగండి, ఈ రూమ్ చూపిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటా అని, ఆశ్చర్యం ఎందుకు ఏంటి అనేది కూడా చూపిస్తాను రండి. చూసారా, ఇది కొత్తగా కట్టారు, ఇంకా చేరలేదన్నమాట హౌస్ వచ్చేసి. అండ్ దేవుడి గది చూడండి, దీనికి వచ్చిన టైల్స్ ఓం అనే సింబల్తో ఎలా ఉందో, సింపుల్గా ఉంది. అండ్ నేను చెప్పాను కదా, కొంతమంది కింద ప్లేస్ వదులుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, వాళ్ళు అలాగే పెట్టేసుకుంటారు అని. సో ఈ ఇంటికి కూడా ఇలాగే టైల్ వేసి మిగిలి ఉంటుంది కదా, మన హౌస్కి వేసిన టైల్ మిగిలి ఉంటుంది కదా, దాంతో ఇలా పెట్టించారనమాట దేవుడి గూడులాగా. కానీ ఇక్కడ మన దేవుడికి సంబంధించినవి ఏంటివన్నా డబ్బాలు కానీ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదనమాట అసలు. సో దేవుడి గది అయితే ఇలా ఉంది, కానీ చిన్న దేవుడి గది, క్యూట్గా ఉంది, బాగుంది.
అండ్ ఎప్పుడైనా చెప్పాను కదా, దేవుడి గదికి వచ్చిన గ్రానైట్ బండ ఉంటుంది కదా, ఆ బండకి అలాగే కిచెన్కి వచ్చిన బండకి కొంచెం ఎవరైనా ఖచ్చితంగా గ్యాప్ పెడతారు. ఎందుకంటే ఆ వాటర్ కానీ అదంతా కూడా ఏది ఈ బండ పైన పడకుండా ఉండడానికి. సో అలా పెడతారనమాట. సో ఇక్కడ ప్లేస్ లేదు నాకు తెలిసి. కొంచెం మనం చూపించాం కదా ఇళ్ళల్లో, చాలా ఇల్లు చూసింటారు మీరు. అక్కడ ఇలా కింద కొంచెం ప్లేస్ వదులుకొని ఇలా యువతల గేడి బండ పెట్టి ఇలా పెట్టింటే కనుక కొంచెం ప్లేస్ వచ్చిండేది. ఏంటివంటే డబ్బాలు అలా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ వచ్చిండేది. సో అది లేదనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి గ్యాస్ బండ అండి. సో గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి కూడా తక్కువే ఉంది ప్లేస్. పెద్ద బండ అని చెప్పను, పర్లేదు, స్టవ్ అయితే పడుతుంది, బాగుంది. అలాగే గీడి బండ కూడా ఎంత వేశారు. అండ్ ఇక్కడంతా కూడా ఇక్కడికి స్టాప్ చేయకుండా మొత్తం కంటిన్యూగా వేశారనమాట. వంట చేసిన తర్వాత ఆ సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ వచ్చింది. అలాగే సెల్ఫ్లు 2 ఉన్నాయండి, తక్కువ ఉన్నాయి. ఇదంతా కూడా ఓపెన్గా వదిలేశారు. నాకు తెలిసి ఇక్కడ కూడా సెల్ఫ్ పెట్టుకుంటే బాగుండేది. అండ్ ఇక్కడ వచ్చేసి సింక్ అండి, బాగుంది. సో సింక్ అండి, ఇది చాలా బాగుంది, కానీ చిన్న సింక్ బాగుందండి. ఇది కూడా క్యూట్గా ఉంది. ఇక్కడ గాలి వెలుతురు రావడానికి విండో. మనం కిచెన్లో చెప్పాం కదా చాలా వీడియోస్లో, వంట చేసేటప్పుడు మనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల గ్యాస్ అందుకు వాడతాం కాబట్టి ఆ ప్రెషర్ కానీ ఆ స్మోక్ కానీ అదంతా కూడా పోవడానికి ఇక్కడ విండో పెట్టారు. అంటే ఇంకొకటి చాలా తక్కువ ప్లేస్ ఉందండి ఇక్కడ. మీరు చూసారు కదా, చాలా తక్కువ ప్లేస్ ఉంది. అది పవర్ లేదు కాబట్టి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. సో సారీ అండి, ఏమనుకోవద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా తక్కువ ప్లేస్ ఉంది, చిన్న కిచెన్ అనమాట. మనం చూసిన వాటిల్లో అన్నిట్లో కలిపినా కూడా ఇది చాలా చిన్న కిచెన్. మీరు చూస్తున్నారు కదా, అర్థమై ఉంటుంది. సో తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలా కూడా కట్టుకోవచ్చు. అలాగే ఇది తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ సెల్ఫ్లు పెట్టుకోవడానికి అసలు ఛాన్సే లేదనమాట. చాలా చాలా చిన్న కిచెన్. రండి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. చూసారు కదండి, ఈ ఇల్లు మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా తక్కువ ప్లేస్లో తక్కువ బడ్జెట్లో కట్టిన అందమైన ఇల్లు అండి. నాకైతే ఈ ఇంట్లోకి అడుగు పెడతానే చాలా నచ్చిందనమాట. ఇంత తక్కువ ప్లేస్లో ఇంత అందంగా ఇల్లు కట్టుకోవచ్చా, ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చా అనేది నాకు బాగా ఈ ఇల్లు చూసిన తర్వాత అర్థమైందనమాట. ఎందుకంటే మీరు చూస్తే అర్థమవుతుంది, సీలింగ్ కానీ దేనికి కూడా ఏ డిజైన్ లేదు. జస్ట్ వీళ్ళు వేసిన టైల్స్ అలాగే ఈ రూమ్కి వేసిన కలర్స్ వల్ల దీనికి అంత మంచి లుక్ వచ్చిందనమాట. ఇల్లు చాలా ప్లెజెంట్గా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా నచ్చే ఉంటుంది ఇల్లు. ఇంత తక్కువ ప్లేస్లో ఇలా కూడా ఇల్లు కట్టుకోవచ్చా అని. సో చాలా బాగుంటుందండి. ఒక ఫ్యామిలీ, ఒక 4 ఉన్న ఫ్యామిలీకి అయితే కూడా ఈ ఇల్లు చాలా బాగుంటుంది. సో మీకు మా దగ్గర అంత డబ్బులు లేదండి, ప్లేస్ చాలా తక్కువ ఉందండి, 1 సెంట్ ఉందండి, 1.5 సెంట్ ఉందండి, మాకు కడితే ఇల్లు బాగుంటుందో లేదో, ఎలా ఉంటుందో అని ఆలోచించే వాళ్ళకి ఇల్లు బెస్ట్ అని చెప్పచ్చు. సో చాలా 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 బాగుంది ఇల్లు. సో మీకు ఇల్లు చూసిన తర్వాత అర్థమవుతుంది. సో సెంటు స్థలంలో కూడా ఇలా ఇల్లు కట్టుకోవచ్చా అనే థాట్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా వచ్చిండొచ్చు. సో నాకైతే బాగా నచ్చిందండి. నేనైతే కట్టుకోవచ్చు అనే సలహా చెప్తాను. సో 1.5 సెంట్లో ఇల్లు బాగా కట్టుకోవచ్చు. ఇల్లు చూశాను కాబట్టి చెప్తున్నాను, ఇల్లు నాకు నచ్చింది. సో అందుకనే మీ అందరికి కూడా 1.5 సెంట్లో ఇల్లు కట్టుకోవచ్చు, బాగుంటుంది అని చెప్తున్నాను. సో మీ అందరికీ కూడా ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నమస్తే కదండి. మొత్తానికి ఇల్లు ఇలా చూసారు కదండి. మొత్తానికి ఇల్లంతా ఇలా ఉంది. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, అరే ఇల్లంతా చూపించింది, దీంట్లో వాష్రూమే లేదు కదరా, ఇదేంటి ఇల్లు అని అనుకోవచ్చు. సో చూపిస్తాను రండి. ఖచ్చితంగా ఇంటికి వాష్రూమ్ తప్పకుండా ఉండాలి కదా. సో ఇది వాష్రూమ్స్ అండి. ఇది వాష్రూమ్కి వచ్చిన డోర్ అనమాట. సింపుల్గా ఇది చాలా లో బడ్జెట్ డోర్ అనమాట ఇది. అలాగే టైల్స్ చూడండి, ఇది సింపుల్గా టైల్స్ ఇలా వేశారు. అండ్ లోపలంతా కూడా నార్మలే. సో ఇది వాష్రూమ్ అండి. లోపల షవర్ కూడా పెట్టుకున్నారు. అండ్ ఇటువైపు మెట్లు ఇచ్చారండి. చూసారు కదా మెట్లు పైకి వెళ్ళడానికి. రండి ఒకసారి వెళ్దాం పైకి. సో ఇక్కడ వాష్రూమ్ పైన ఇక్కడ కొంచెం ప్లేస్ వచ్చిందండి. ఇక్కడ కావాలనుకుంటే మనం ఏదైనా వేస్ట్ సామాన్ అలా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది స్టైల్గా అలా వదిలేశారనమాట. డిజైన్ బయట డిజైన్ బాగుంది. అండ్ మెట్లు ఎక్కి వెళ్దాం.
సో పైన వచ్చేసి ఇలా ఉందండి. అక్కడ వాటర్ ట్యాంక్ ఉందన్నమాట. సో ఇక్కడ పిల్లర్స్ కూడా ఇలా వదిలేస్తారనమాట. సో కావాలి ఫ్యూచర్లో మళ్ళీ కట్టుకోవాలనుకుంటే కూడా పైన కట్టుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ అయితే లేదు, చాలా తక్కువ ప్లేస్ వచ్చింది. ఎందుకంటే మనది చిన్న హౌస్ కదా, సో అందుకనే చాలా తక్కువ ప్లేస్ వచ్చింది. పదండి వెళ్దాం, కిందికి వెళ్దాం. చూసారు కదండి, ఈ ఇల్లు మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా తక్కువ ప్లేస్లో తక్కువ బడ్జెట్లో కట్టిన అందమైన ఇల్లు అండి. నాకైతే ఈ ఇంట్లో కడుగు పెడతానే చాలా నచ్చిందనమాట. ఇంత తక్కువ ప్లేస్లో ఇంత అందంగా ఇల్లు కట్టుకోవచ్చా, ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చా అనేది నాకు బాగా ఈ ఇల్లు చూసిన తర్వాత అర్థమైందనమాట. ఎందుకంటే మీరు చూస్తే అర్థమవుతుంది, సీలింగ్ కానీ దేనికి కూడా ఏ డిజైన్ లేదు. జస్ట్ వీళ్ళు వేసిన టైల్స్, అలాగే ఈ రూమ్కి వేసిన కలర్స్ వల్ల దీనికి అంత మంచి లుక్ వచ్చిందనమాట. ఇల్లు చాలా ప్లెజెంట్గా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా నచ్చే ఉంటుంది ఇల్లు. ఇంత తక్కువ ప్లేస్లో ఇలా కూడా ఇల్లు కట్టుకోవచ్చా అని నాకు తెలిసి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. మాకు కొంచెమే ప్లేస్ ఉంది, మా దగ్గర కొంచెమే డబ్బు ఉంది, సో ఆ డబ్బుతో ఒక సెంట్లో ఇల్లు కడితే బాగుంటుందా, మళ్ళీ మళ్ళీ కట్టుకోలేం కదా అని చెప్పేసి రెంట్ హౌస్లో ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళంతా కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఒక నలుగురు ఇంట్లో ఉండడానికైతే కనుక 1.5 సెంట్లో ఇల్లు కట్టుకోవడానికైతే చాలా బాగుంటుందండి. ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక హాల్ వచ్చింది, బెడ్రూమ్ వచ్చింది, కిచెన్ వచ్చింది. సో అన్నీ కూడా ఇక్కడే అరేంజ్ చేసుకున్నారు. కొంచెం వరండా వచ్చింది, మెట్లు ఉన్నాయి, వాష్రూమ్ సపరేట్ వచ్చింది. సో బాగుందండి ఇల్లు, చాలా అందంగా ఉంది. నాకు తెలిసి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి ఇల్లు కట్టుకోవాలి, డబ్బు లేదు, కొంచెమే స్థలం ఉంది అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకెందుకు లేటు, మరి మీ అందరికీ కూడా ఇల్లు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నమస్తే.